హాయ్ అండి, మీరు ఎంతమంది ఎంతో టేస్టీ అండ్ కేరళ ఫేమస్ అయిన అవేలు తిన్నారు? ఇప్పుడు అంతకు మించి అదిరిపోయే టేస్ట్తో కమ్మగా ఉండే విధంగా నా స్టైల్లో అవేలు ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం మనకు నచ్చినట్టు ఫ్రెష్ కలర్ఫుల్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి మనకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కాగనిచ్చి ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసిన కూరగాయల ముక్కలన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ మునిగే విధంగా చిక్కటి ఫ్రెష్ కొబ్బరి పాలు పోసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసి ఈ కూరగాయలన్నీ కొబ్బరి పాల్లోనే మెత్తపడే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ కూరకి ఇంకా కమదనం రావాలంటే శనగపిండితో పాటు 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. శనగపిండిని వాటర్లో ఉండలు లేకుండా కలుపుకొని పోసుకోవాలి. ఈ కొబ్బరి పాలు విరిగిపోకుండా ఈ కర్రీని ఖచ్చితంగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఈ కూర తిరగమాతలోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచుకోండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా వేసి పోపుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి వేగనిచ్చి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది రైస్లోకి, దోశలోకి, చపాతీలోకి, పూరీలోకి అన్నిటిలోకి అద్భుతంగా ఉంటుందండి.